Okay. Okay. Hello everybody. Welcome to Try School. సో ఈ వీడియోలో మనం పైథన్ ట్యుటోరియల్లో ఉన్నాము. సో ఇక్కడ ఈ వీడియోలో మనం పైథన్ ఎట్లా రన్ చేయాలి అనేది చూద్దాము. సో నేను ఐ వాజ్ టేకింగ్ హియర్ ద ఐడిఎల్ఈ సాఫ్ట్వేర్ తీసుకుంటున్నాను నేను. ఇందులోనే నేను ప్రోగ్రామ్స్ నేర్చుకుంటూ వచ్చాను. అఫ్ కోర్స్ ఐ వాజ్ రన్నింగ్ ఇన్ దిస్ ఓన్లీ. ఓకే, ఐ విల్ బీ ఏబుల్ టు రన్ ఇన్ దిస్. నేను దీన్ని యూజ్ చేస్తాను. మీరు విఎస్ కోడ్ కానీ సో అట్లా డిఫరెంట్ ఇంకా ఉన్నాయి. మీరు వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, నేనైతే ఐడియల్లీ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తాను. ఇట్ ఇస్ అన్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. మీరు గూగుల్లోకి వెళ్ళి నేనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఐడియల్లీ ప్రాంప్ట్ షెల్ ఇట్లా వస్తుంది. సో ఇక్కడ కూడా మనం రన్ చేసుకోవచ్చు. సో సింపుల్గా ఇక్కడ మనం హాయ్ అంటే ఓకే, హాయ్ డబుల్ కోడ్స్, ఓకే, ప్రింట్ డబుల్ కోడ్స్ హాయ్ అంటే మనకి హాయ్ అని ప్రింట్ అవుతుంది. సో ఇట్లా మనకి ఈజీయెస్ట్ వేలో వచ్చేస్తుంది. ఇక్కడ ఇదంతా మనం కమాండ్ అదే ప్రాంప్ట్ అని చెప్పుకోవచ్చు ఫర్ ద ఐడియల్లీ షెల్, కమాండ్ ఫ్రమ్ ఐడియల్లీ షెల్. కానీ దీన్ని మనం ఎప్పుడు ప్రిఫర్ చేయకూడదు. వి షుడ్ గో విత్ ద న్యూ ఫైల్ అండ్ ఇక్కడ మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, మనం ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేసుకొని మన ఫోల్డర్లో మనకు నచ్చినట్టు క్రియేట్ చేసుకోవచ్చు. సో క్రియేట్ చేసుకొని అక్కడ మనం ప్రోగ్రామ్ అంతా కూడా రాసి సేవ్ చేసి రన్ చేస్తే రన్ అవుతుంది. ఓకే, సో నేను ఆల్రెడీ ఫైల్ క్రియేట్ చేశాను, దాన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఇట్లా నేను ఒక ఫైల్ తీసుకున్నాను, ఒక నోట్స్ లాగా తీసుకున్నాను. ఓకేనా, సో ఇక్కడ మనం ప్రోగ్రామ్ మొత్తాన్ని కూడా ఎన్ని లైన్స్ రన్ చేసుకోవచ్చు, మొత్తం అట్లా రన్ చేసుకోవచ్చు సింపుల్గా. అండ్ మనం గుర్తుపెట్టుకోవాలి, సేవ్ చేసేటప్పుడు .py ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాలి. ఓకేనా, ఐడియల్లీ కోసం. ఓకే, సో ఇక్కడ మనం ప్రోగ్రామ్స్ అనేవి చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను సింపుల్గా ఒక ప్రోగ్రామ్ తీసుకుంటాను. ఓకే, మనం తీసుకున్న దీంట్లో నుంచి ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాం. సో పైకి వెళ్ళాక చూద్దామా. ఓకే, పైన ఇంకోటి ఉంది కదా, ఫస్ట్ చేసి ప్రోగ్రామ్స్ చూద్దాం. సో ఓకే, ఇది చూద్దామా. ఓకే, ఇది చూస్తాను. Ctrl+C కొట్టాను, కాపీ చేశాను. సో ఇదంతా కూడా కోడింగ్ అనమాట. ఇక్కడ నేను కోడ్ చేశాను. జస్ట్ నేను ఫైల్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనం రన్ చేయొచ్చు. ఓకే, రన్ ఉంది కదా, రన్ చేయొచ్చు. ఇక్కడ రన్ మాడ్యూల్ కొట్టచ్చు, ఎంటర్ నొక్కితే మనకి ఇట్లా వచ్చేస్తుంది అవుట్పుట్. ఇక్కడే వస్తుంది. ఇదంతా మన ప్రోగ్రామ్ అవుట్పుట్ అనమాట. లేదు అంటే నేను ఆల్ట్ F4 కూడా F5 కూడా కొట్టచ్చు. ఓకే, సో అట్లా మళ్ళీ ఇంకోసారి అవుట్పుట్ వస్తుంది. సో 2 ways. అండ్ మనం ఖచ్చితంగా బిఫోర్ రన్నింగ్ ఆర్ ఎగ్జిక్యూటింగ్ రన్ చేసే ముందు ఖచ్చితంగా సేవ్ చేయాలి. డోంట్ ఫర్గెట్ దట్. ఓకే, సో ఇలా మనం రన్ చేసుకోవచ్చు. ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ చూపిస్తాం మనకి. ఓకే, నేను ఇక్కడ తీసేదాన్ని ఒకటి బ్రాకెట్. సో విల్ గెట్ సమ్ ఎర్రర్, అంటే ఇక్కడ వరకు రన్ అవుతుంది అంతా, ఇక్కడ వరకు లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతూ ఇక్కడ వరకు వస్తుంది. ఇలా లాస్ట్ లైన్లో మాత్రం కంపైలేషన్ ఎర్రర్ వచ్చి ఆగిపోతుంది. చూడండి, ఓకే, ఎండ్ అవ్వలేదు, దట్ ఇస్ సింటాక్టికల్ ఎర్రర్. ఓకే, సో తీసుకుంటా ఏదైనా, ఇది కూడా రాలేదు. ఓకే, స్వీట్. చూద్దాం. ఓకే, చూడండి, ఏ లైన్ వరకు రన్ అయింది, ఇక్కడ వరకు 4 లైన్స్ బాగానే రన్ అయింది. 5th లైన్ దగ్గర ఎర్రర్ వచ్చింది చూడండి. సో దీనికోసం ఇట్లా మనం రన్ చేస్తాం అనమాట. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దట్ హౌ టు రన్ అ పైథాన్ ప్రోగ్రామ్. ఓకే, రన్నింగే చూసాం జస్ట్. ఓకే, నెక్స్ట్ ఇయర్ నుంచి మనం ప్రోగ్రామ్స్ కూడా ఇలా చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. That's for the day. See you all in the next video. Until then, keep trying. Don't forget. This is Try School, Mana School, Mana Bhashalo. Thank you so much once again.